వైష్ణవి ఎంతో చురుగ్గా నవ్వుతూ తుళ్ళుతూ యూట్యూబ్ వీడియోలతో అందర్నీ పలకరించే ఒక సామాన్యమైన అమ్మాయి. కానీ ఈరోజు ఆమె పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలు బరువెక్కుతున్నాయి. తనను ప్రాణంగా ప్రేమిస్తున్నారని నమ్మి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతడే ఆమె పాలిట కాలయముడవుతాడని ఆమె ఊహించి ఉండదు. కోరుట్లలో జరిగిన ఈ దారుణ హత్య కేవలం ఒక నేరం మాత్రమే కాదు, సమాజంలో ఉన్న వికృత మనస్తత్వానికి ఒక నిదర్శనం. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఇప్పుడు హరిబాబు ఆసుపత్రిలో ఎందుకు ఉన్నాడు? పోస్ట్మార్టం రిపోర్ట్లో వెలుగులోకి వచ్చిన ఆ భయంకరమైన విషయాలేంటి? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ కేసులో జరిగిన ఒక తాజా మలుపు గురించి చెప్పుకోవాలి. వైష్ణవిని కిరాతకంగా చంపిన ఆమె భర్త హరిబాబు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. జగిత్యాల జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబుకు నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో జైలు అధికారులు అతడిని హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మొదట్లో హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, పరిస్థితి చాలా సీరియస్గా ఉందని వార్తలు వచ్చాయి. బహుశా ఎండాకాలం కావటం వల్ల లేదా జైల్లో ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్ల అతడు ఇలా అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతడు చికిత్సకు సహకరిస్తున్నాడని, మెల్లగా కోలుకుంటున్నాడని సమాచారం అందుతోంది. అయితే ఈ వార్త విన్న వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తన భార్యను, కడుపులో ఉన్న బిడ్డను అంత కిరాతకంగా చంపిన వ్యక్తికి ఇలా జరగడం దేవుడి శిక్ష అని కొందరంటుంటే, చట్టం నుంచి తప్పించుకోవటానికి అతడు ఆడుతున్న నాటకం కావచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. వైష్ణవిని చంపిన తర్వాత కూడా అతడు ఏమీ తెలియనట్లు పరారయ్యాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటివి చేసే అవకాశం ఉందనేది వారి అనుమానం. అంతేకాదు, వారిని వెంటనే చంపకుండా మళ్లీ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు అని మండిపడుతున్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం వైష్ణవి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ రిపోర్ట్లో బయటపడిన నిజాలు చదువుతుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. హరిబాబు తన భార్యను చంపడానికి అనుసరించిన పద్ధతి అత్యంత క్రూరంగా ఉంది. వైష్ణవి గాఢ నిద్రలో ఉన్న సమయంలో, అంటే రాత్రి సమయంలో, ఆమె ఏమాత్రం కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు హరిబాబు మొదట ఒక దిండుతో ఆమె ముఖంపై గట్టిగా అదిమిపట్టి శ్వాస ఆడకుండా చేశాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకోవడానికి ఒక కత్తి తీసుకుని ఆమె శరీరంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అలా వైష్ణవి ముఖం, తల, చేతులు మరియు ఛాతి భాగాలపై దాదాపు 20కి పైగా కత్తిపోట్లు పొడిచినట్లు రిపోర్ట్లో తేలింది. ఇక్కడ మనసులు కలిచివేసే విషయం ఏమిటంటే, వైష్ణవి అప్పటికే 4 నెలల గర్భిణి. హత్య జరిగిన రాత్రి ఇంట్లో వైష్ణవి అరుపులు బయటకు వినబడకుండా ఉండటానికి హరిబాబు ఆమెకు ఏదైనా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేసేవాడు కాబట్టి అతడికి మత్తు మందులపై పూర్తి అవగాహన ఉంది. అంత దారుణంగా కత్తితో పొడుస్తున్నప్పుడు సాధారణంగా ఎవరైనా గట్టిగా అరుస్తారు. కానీ వైష్ణవి అరుపులు బయటకు రాకపోవడానికి కారణం అతడు ఇచ్చిన మత్తుమందే అయ్యుంటుందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రాత్రి వైష్ణవి పుట్టింట్లోనే, తల్లిదండ్రులు పక్క రూంలో ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగింది. కొన్ని శబ్దాలు వినిపించి వారు వచ్చి అడిగినా హరిబాబు ఏం లేదు, మేం మాట్లాడుకుంటున్నాము అని వారిని కూడా నమ్మించి పంపించేసినట్లు సమాచారం. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ హత్యలో హరిబాబు ఒక్కడే కాకుండా అతని కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హరిబాబు తల్లి లక్ష్మి, సోదరులు ఆనంద్ మరియు అశోక్ కూడా వైష్ణవిని వరకట్నం కోసం వేధించారని, ఈ హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అందుకే పోలీసులు హరిబాబుతో పాటు
అతని తల్లిని, సోదరులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హరిబాబు తల్లి లక్ష్మి ఒకసారి వైష్ణవిని ఒక రింగ్ విషయంలో దారుణంగా బూతులు తిట్టిందని, అప్పుడు కూడా హరిబాబు తన భార్యకు మద్దతుగా నిలవలేదని తెలుస్తోంది. వైష్ణవి గర్భవతి అయినప్పుడు కూడా డబ్బులు లేవనేనే నెపంతో ఆమె మొదటి ప్రెగ్నెన్సీని బలవంతంగా తీయించేసినట్లు వైష్ణవి అన్నలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ కథ ఎలా మొదలైందో తెలుసుకుంటే మనకి కళ్ళు చెమర్చుతాయి. మాదాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల వైష్ణవి, 24 ఏళ్ల హరిబాబు, వీళ్ళిద్దరిది 3 ఏళ్ల ప్రేమ కథ. మొదట్లో హరిబాబు ప్రవర్తన నచ్చక వైష్ణవి అన్నలు ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ సమయంలో హరిబాబు ఒక పెద్ద డ్రామా ఆడాడు. పెళ్లికి తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వైష్ణవి లేకపోతే నేను చచ్చిపోతాను అని పురుగుల మందు తాగి మరీ ఆమెను దక్కించుకున్నాడు. ఆ క్షణంలో అతనికి ఆమె అంటే ఎంత ప్రేమో అనుకున్నారు అందరూ. తన బిడ్డను అంతలా ప్రేమిస్తున్నాడు కదా అని వైష్ణవి తల్లిదండ్రులు కూడా అతన్ని నమ్మి సొంత కొడుకులా చూసుకుంటామని ఇల్లరికం ఉంచుకున్నారు. కాని 8 నెలల క్రితం గుడిలో జరిగిన ఆ పెళ్లి వైష్ణవి పాలిట మరణశాసనం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే వైష్ణవికి తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని వైష్ణవి అమ్మ అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. తను రోజూ చేసే పనులు, భర్తతో సరదాగా గడిపే క్షణాలు అన్నీ వీడియోలుగా తీసి అప్లోడ్ చేసేది. చూసేవాళ్ళకి అంతా బాగుంది కదా అనిపించేది. కానీ ఆ కెమెరా వెనుక అసలు కథ వేరేలా ఉంది. వైష్ణవి యూట్యూబ్ వీడియోలు చేయడం హరిబాబుకు అస్సలు నచ్చేది కాదు. మన ఇంటి విషయాలు బయటి వాళ్లకు ఎందుకు అని ఆమెతో నిరంతరం గొడవపడేవాడు. అలా పెళ్లైన కొద్ది రోజుల నుంచే అసలు రంగు బయటపడింది. హరిబాబు నెలకు 30,000 రూపాయల జీతం వస్తుందని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడని. కాని తీరా చూస్తే అతనికి వచ్చేది కేవలం 20,000 రూపాయలేనని వైష్ణవి అన్నలు చెబుతున్నారు. అదనపు కట్నం కోసం వైష్ణవిని మానసికంగా మరియు శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే వైష్ణవి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన కొన్ని పాత వీడియోలు ఇప్పుడు నిజంగానే భయం కలిగిస్తున్నాయి. ఒక వీడియోలో హరిబాబుకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనని, మరొక వీడియోలో ప్రెగ్నెన్సీ వద్దు, అబార్షన్ చేయించుకోమని గొడవ పడుతున్నట్లు వైష్ణవి పెట్టింది. అప్పుడు అందరూ ఇవి కేవలం వ్యూస్ కోసం చేస్తున్న ప్రాంక్ వీడియోలు అనుకున్నారు. కానీ ఆ వీడియోల వెనుక వైష్ణవి పడుతున్న నిజమైన నరకం దాగుందని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. హరిబాబుకు వేరే అమ్మాయితో సంబంధం ఉన్న విషయం నిజమేనని, ఆ అమ్మాయి కోసమే తన భార్యను అడ్డు తొలగించుకున్నాడనే అనుమానం కూడా ఉంది. వైష్ణవి కుటుంబ పరిస్థితి చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఆమె 13 మంది అన్నదమ్ముల మధ్య ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఏకైక సోదరి. అటువంటి అమ్మాయిని ఇలా శవంగా చూడాల్సి వస్తుందని వారు ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం ఆమె అన్నలు ఆమె సమాధి వద్దే కూర్చుని ఆమెకు ఇష్టమైన వంటలు పెట్టి రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. మేము 13 మంది అన్నదమ్ములం ఉండి కూడా మా చెల్లిని కాపాడుకోలేకపోయాం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని, అతడికి ఉరిశిక్ష పడాలని వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఉదంతం మన సమాజానికి కొన్ని చేదు పాఠాలను నేర్పుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తాం. ఆఖరికి హరిబాబు చేసిన ఆత్మహత్యా యత్నాన్ని కూడా ఆమె గొప్ప ప్రేమ అనుకుని ఉండవచ్చు. కాని అది ఒక రకమైన సైకో మనస్తత్వమని ఆమె గ్రహించలేకపోయింది. సోషల్ మీడియాలో కనిపించే ఆ రంగుల ప్రపంచం వెనుక కూడా చీకటి కోణాలు ఉంటాయని వైష్ణవి కేసు నిరూపించింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సహజం. కాని అది ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి వెళ్ళింది అంటే అక్కడ ప్రేమ లేదు, కేవలం మృగత్వం మాత్రమే ఉంది. చివరిగా ఒక్క మాట, ప్రేమ అనేది ఒకరిని ఒకరు గౌరవించుకోవటంలో ఉంటుంది. కాని ఒకరి ఆశలను లేదా ప్రాణాలను చంపేయటంలో కాదు. వైష్ణవి తన ప్రతిభను చాటుకోవాలని అనుకుంది.
కానీ అది తన ప్రాణం తీస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపం: మీ భాగస్వామిలో చిన్నపాటి క్రూరత్వం కనిపించినా అది ప్రేమ కాదు అని గుర్తించండి. మీ ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. వైష్ణవికి జరిగిన ఈ ఘోరంపై మీ అభిప్రాయమేంటి? నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ మనసులో ఉన్న మాటను తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వైష్ణవికి, ఆమె పుట్టని బిడ్డకి మనందరి తరపున నివాళులర్పిద్దాం. ఇలాంటి దారుణాలు ఇంకెక్కడా జరగకూడదని ఆశిస్తూ మరో ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి.